నేను చిన్నప్పుడు అమృతం సీరియల్ చూసేవాడిని. అమృతం సీరియల్లో నాకు బాగా గుర్తున్నది ఏంటంటే అందరూ ఎన్ని కాంపిటీషన్స్ ఉన్నా నాకు రియల్ ఎస్టేట్ థాట్లో ఆలోచిస్తే వాళ్ళ హోటల్ బంజారాహిల్స్ ఎక్కడ ఉంటుంది. నానక్రామ్గూడలో 2 ఎకరాలు కొని పంటలు వేద్దాము, మన హోటల్కి అక్కడి నుంచి కూరగాయలు తెచ్చుకుందాం అంటాడు. ఈరోజు నానక్రామ్గూడలో వాళ్ళు కనుక ఆ రోజు 2 ఎకరాలు కొని ఉంటే ఈరోజు ఎంత ఉంటుంది చెప్పండి. నానక్రామ్గూడలో కోకాపేటలో అప్పుడు ఎవరో కొనేవాళ్ళు, ఎవరు చిరంజీవి, అల్లు అర్జున్, వీళ్ళందరూ అప్పుడు కొన్నారు. ఇప్పుడు మనం కొంటున్నాం. సో వాళ్ళు మనకంటే ముందున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చేయారు. సో మీ రియల్ ఎస్టేట్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? ఒక రియల్ ఎస్టేట్లో ఏజెంట్లు, బ్రోకర్లు ఇలాంటివి కనపడుతూ ఉంటారు. అంటే ఒక ట్రస్టెడ్ సిస్టమ్ లేదు. నేనే ఈ సిస్టమ్ ఎందుకు చేంజ్ చేయకూడదు? రియల్ ఎస్టేట్లో ఒక ట్రస్టెడ్ వెల్త్ అడ్వైజర్స్ ఎందుకు ఉండకూడదు? రియల్ ఎస్టేట్ కూడా ఒక జాబ్లో ఎందుకు తీసుకోకూడదు? నాకు కరెక్ట్గా 50 years వచ్చినప్పుడు నేను రిజైన్ చేస్తాను జాబ్. నేను రియల్ ఎస్టేట్ని కెరీర్ కింద తీసుకుందామని డిసైడ్ చేసినప్పుడు చాలామంది నన్ను ఒక ఫూల్ కింద చూశారు. దే లాఫ్డ్ ఎట్ మీ. ఎందుకంటే ఇంత జాబ్ వదిలేసి ఒక డైరెక్టర్ లెవెల్లో ఉండి నువ్వు రియల్ ఎస్టేట్ ఏంటి అంటే నువ్వు ఒక బ్రోకర్ ఏజెంటా అంట మొదలెట్టారు. భూమి కొంటే మీ తమ్ముడు చెప్పినా కూడా, మీ అన్నయ్య చెప్పినా కూడా నీకు ఎంత కమిషన్ వచ్చిందని అడుగుతారు. సాఫ్ట్వేర్ కంటే రియల్ ఎస్టేట్ ఈజ్ బెస్ట్ కెరియర్ అని మేము ప్రూవ్ చేస్తున్నాం. ఏ డైరెక్షన్లో ఎక్కువ గ్రోత్ ఉంటుంది సార్? ఒకప్పుడు కరోనా ముందర కోకాపేటలో 5,000కి 10,000కి గజం దొరికింది. ఈరోజు 1,50,000 అయిపోయింది. కోకాపేట్ కానీ, గచ్చిబౌలి కానీ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ప్రైసెస్, అక్కడ ల్యాండ్ ప్రైసెస్ ఎందుకు సార్ అంత హై ఉన్నాయి? తులసి సినిమా చూసారు మీరు? తులసి సినిమా చూసినప్పుడు అందులో కోకాపేట అంటే అని చెప్పి ఝాన్సీ. అవును సార్. అప్పట్లో కోకాపేటలో ఎకరం ₹1,00,00,000 పెరిగితే అది చాలా న్యూస్ అయిపోయింది. అదే కోకాపేటలో ఆ రోజు కనుక ఎకరం ₹1,00,00,000 కొనుక్కుని ఉంటే ఈరోజు వాళ్ళ డబ్బులు ఎంత? కోకాపేటలో 100 కోట్లు ఈరోజు ఎక్కువ తక్కువ అని ఎక్కడ లేదు. ల్యాండ్ కొనడం ఇంపార్టెంట్. ల్యాండ్ ఈజ్ రిమైన్ సేమ్. చిన్నప్పుడు వాషింగ్ పార్క్ వెళ్ళాలంటే చాలా దూరం హైదరాబాద్. ఇప్పుడు వాషింగ్ పార్క్ మా ఇంటి పక్కన ఉంది. సో ఇప్పుడు ఇన్వెస్టర్ విషయానికి వస్తే సార్, ఏ ప్లేస్లో కొంటే బెస్ట్? పీక్ అయిపోయినప్పుడు మిడిల్ క్లాస్ అందరూ బాగా పీక్ అయిపోయిన చోట వెళ్ళి కొనుక్కుంటారు. కానీ నిజంగా ఎవరైనా చూడండి, రిచ్ క్లాస్ అందరూ కూడా రేపు ఫ్యూచర్ ఎక్కడ కాబోతుందో అక్కడ కొంటారు. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు. అప్పుడు అబిడ్స్ కోటిలో రామారావు గారు ఒక ఎకరం పైన స్థలం కొని ఎన్టీఆర్ ఎస్టేట్ అని చెప్పి రామకృష్ణ థియేటర్, ఆహ్వానం హోటల్ కొని కట్టారు. సేమ్ టైం నాగేశ్వరరావు గారు రామారావు గారు పెట్టిన దాంట్లో 10వ వంతు ప్రైస్ పెట్టి జూబ్లీహిల్స్లో కొండల్లో కొన్నారు. కానీ ఈరోజు అది హాట్స్పాట్. నేను ఒక ప్రపంచ బ్యాంక్ సర్వే చదివాను. 2040కి ప్రపంచ జనాభాలో 70% పీపుల్ విల్ మైగ్రేట్ టు సిటీస్. జయసుధ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, శోభన్ బాబు గారు నాకు ఎక్కడో చూసుకోవడం డంపింగ్ యార్డ్ చూపించుకోనమని చెప్పారు. నేను కొనలేదు ఆ రోజు. ఈరోజు అదే అన్నానగర్ అయింది. రియల్ ఎస్టేట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీ అందరికీ చెప్పేది, కనపడాలి, వినపడాలి, నిలబడాలి. రియల్ ఎస్టేట్ ఇప్పుడు పడిపోదు, స్టేబుల్ ఉంటుంది. రిచ్ అయిన వాళ్ళు ఎవరు కూడా శాలరీ మీద రిచ్ అవ్వలేదు. రిచ్ అయిన వాళ్ళు ఇన్వెస్ట్ చేసి రిచ్ అయ్యారు. ల్యాండ్ ఉంటే నీ ల్యాండ్ ఎప్పటికీ నీ ల్యాండే. సో ఇన్వెస్ట్ ఆన్ ల్యాండ్స్.